దసరా పండుగ పూట ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పలేదు. ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించాల్సిన మిషన్ భగీరథ అస్తవ్యస్తంగా మారింది. రోజుల తరబడి తాగునీరు అందక గ్రామాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేతనాల కోసం ఉద్యోగులు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరుగారుతోంది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అందకపోవడం, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుల జాప్యం, సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో తాగునీటిని రెగ్యులర్ గా అందించాలని చాలా చోట్ల ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ ఏఎన్సీ మాత్రం తాగునీరు సరఫరాకు ఎక్కడా ఇబ్బంది లేదని, రెగ్యులర్ గా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నామని చెబుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 46,000 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం చేపట్టారు. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నల్లాలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించారు. తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 76 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పథకం పర్యవేక్షణ, నిర్వహణ లోపం కారణంగా అనేక గ్రామాలకు సక్రమంగా నీరు అందటం లేదు. కొన్ని గ్రామాలు రోజులు తరబడి తాగునీరు అందకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద నీటి సరఫరా చేసే ఆపరేటర్లకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో తాజాగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 2 రోజులు నీటి సరఫరా నిలిచిపోయింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం పాటగూడలో భగీరథ పైప్ లైన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి సరఫరా బంద్ అయింది. గ్రామస్తులంతా కలిసి స్వయంగా బావి తవ్వుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మచ్నూలులో 15 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు రహదారిపై ముళ్ల కంచె వేసి నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలం దోరపల్లిలో పైప్ లైన్ పగిలిపోవడంతో 10 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం ఆలేరులో 4 రోజులుగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తల్పూర్లో 5 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్లో పైప్ లైన్ మరమ్మతులు చేయకపోవడంతో సరఫరా ఆగిపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ ఎస్సీ కాలనీలో నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామంలోని బోరు మోటార్లు పనిచేయకపోవడంతో తాగునీరు లేక నానా అవస్థలు పడ్డారు. ఒక బోరు మోటార్ చెడిపోయి 6 నెలలవుతుండగా మరో బోరు మోటార్కు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వృధాగా మారింది. దసరా పండుగ వేళ మిషన్ భగీరథ నీరు సైతం రంగు మారి రావడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తరలి వెళ్లి నిరసన చేపట్టారు. మిషన్ భగీరథ నిర్వహణకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. గత నెలలో పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. తమ బిల్లులను క్లియర్ చేయాలని కోరారు. మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. అదే సమయంలో వేతనాల కోసం ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. మిషన్ భగీరథ నిర్వహణలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈఎన్సీ కార్యాలయం మాత్రం ఎక్కడా నీటి ఇబ్బంది లేదు, రెగ్యులర్ గా తాగునీరు అందిస్తున్నామని చెప్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.